హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ శ్రమ్ కార్డు ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మీకు 3,000 రూపాయలు అయితే అందించనుంది. సో ఫ్రెండ్స్, ఈ 3,000 రూపాయలు ఎలా పొందాలి, ఎవరెవరికి ఈ 3,000 రూపాయలు వస్తాయి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ శ్రమ్ కార్డు నెలవారీ పెన్షను అంటే 60 ఏళ్ళు నిండిన లబ్ధిదారులకు 3,000 రూపాయలు అందించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకాన్ని ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ అంటే PMSYM అని అంటారు. ఇక ఈ శ్రమ్ కార్డు యొక్క కొన్ని ఇతర ప్రయోజనాలు అనేవి చూసినట్లయితే ఫ్రెండ్స్, ఎవరైతే ఈ శ్రమ్ కార్డు యొక్క లబ్ధిదారుడు ఎవరైతే మరణిస్తారో అతని భార్య లేదా భర్తకి 50% తన మంత్లీ పెన్షన్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఇందులో భార్య మరియు భర్త ఇద్దరు ఈ స్కీమ్లో ఉన్నట్లయితే సో వాళ్ళకి మొత్తంగా 6,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళకి అందించనుంది. అలాగే ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు చూసినట్లయితే ఈ శ్రమ్ పోర్టల్ అనేది వలస కార్మికులు, నిర్మాణ కార్మికులు మరియు గిగ్ వర్కర్లతో సహా అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ పోర్టల్ పేరు, వృత్తి, చిరునామా, విద్యార్హత మరియు నైపుణ్యం రకాలు వంటి వివరాలను సేకరిస్తుంది. ఈ శ్రమ్ పథకం యొక్క లక్ష్యం పేదలకు ఆర్థిక సాయం అందించడం మరియు నైపుణ్యాలను అభివృద్ధి చేయడం మరియు వారి స్వంత వ్యాపారాలను ప్రారంభించడంలో సహాయం చేయడము. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.